Hello, hi guys, good morning. This is Khadar. So today analysis చూద్దాం. బ్యాంక్ నిఫ్టీది మనకి మార్కెట్ దగ్గర 154 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే మన అప్ సైడ్ సెల్లర్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళు పోలేదు, ఎగ్జిట్ అవ్వలేదు. సో గ్యాప్ అప్లో ర్యాండమ్ సెల్లర్స్ ఎగ్జిట్ అవుతారు కానీ పైన ఆపరేటర్ ఎగ్జిట్ అవ్వడు. సో మనకి ఇప్పుడు చూడండి, ఇట్లా మనకి బ్రేక్అవుట్ ఇలా వచ్చింది అనుకోండి, సెల్లింగ్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం ట్రేడ్. ఎందుకంటే బయింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చులే కానీ రిస్కీ ఇక్కడ మనకి. ఎందుకంటే ఈ సెల్లర్ ఎగ్జిట్ అయినంత వరకు మనకి ఇక్కడ బయింగ్ సైడ్ చాలా రిస్కీ అనమాట. ఈ సెల్లర్తో పాటు మనం సెల్లింగ్ చేస్తే ప్రాఫిట్లో ఉంటాం మనం. ఒకవేళ మూమెంట్ బయింగ్ సైడ్ వస్తుంది, టోటల్లీ బయింగ్ సైడ్ వస్తుందంటే అక్కడ బయింగ్ సైడ్ తీసుకోవచ్చు మనం. సో అది కూడా మనకి మార్కెట్ ఓపెన్ అయ్యాకే తెలిసిద్ది మనం బయింగ్ సైడ్ సెల్లింగ్ సైడ్ అనేది. బిఫోర్ మనం డిసైడ్ చేయలేము, ఒక ఐడియా అంతే మనం జస్ట్. అందులో చూడండి 500 బిలో కూడా క్లోజ్ అయింది మార్కెట్. అంటే ఇక్కడ మన ఓన్లీ సెల్లర్స్ ఎస్ఎల్స్ కూడా ఉన్నాయి పైన. సో సెల్లర్స్ ఎస్ఎల్స్ ఉన్నాయి, మన బయింగ్ సైడ్ వెళ్ళొచ్చు, అది కూడా ఉంటుంది. కానీ ఇక్కడ పైన అప్ సైడ్ సెల్లర్ కూడా ఉండడు, మళ్ళీ పుష్ చేయవచ్చు డౌన్ సైడ్, అది కూడా పాసిబుల్ ఉంది ఇక్కడ. సో వెయిట్ చేద్దాం, ప్రైజ్ యాక్షన్ ఎలా ఫామ్ అవుతుంది దాన్ని బట్టి ఎటువైపు ట్రేడ్ తీసుకుందాం మార్కెట్ ఓపెన్ అయ్యాక డిసైడ్ చేద్దాం. ఇప్పుడే మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం సెల్లింగ్ సైడ్ది. సో మార్కెట్ ఏంటంటే గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది, చిన్నపాటి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో నేను సెల్లింగ్ ఏంటంటే ఇలా వచ్చి ఇలా ఇక్కడ వచ్చినా కూడా సెల్లింగ్ చేసేటోని, లేదా బ్రేక్అవుట్ అయినా సెల్లింగ్ చేసేటోని. ఈ లోపు నాకు ఏంటంటే అక్కడ వరకు రిస్క్ తీసుకోవాలని ఇమీడియట్లీ ఇక్కడే ట్రేడ్ తీసుకున్నా. సో వెయిట్ చేద్దాం క్లోజింగ్ ప్రైస్ వరకు, లేకపోతే ఇది బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం మనం అనుకున్నట్టు మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. సో ప్రీమియమ్స్ అంతా మరీ ఎక్కువ మూవ్ అవ్వట్లేదు, 2000 వస్తుంది మనది ప్రాఫిట్, 2300 అట్లా. ఎంట్రీ అయితే పర్ఫెక్ట్ ఎంట్రీ అనమాట. 163 దగ్గర తీసుకున్నాం, 163 దగ్గర 55,700 పిఈ సైడ్ స్ట్రైక్ తీసుకున్నాం మనం 163. సో మంచి మూమెంట్ వస్తే బాగుండిద్ది. $163 ప్లస్ 80 పాయింట్స్ మనం 243 మన టార్గెట్ వచ్చేసి. ఇక్కడ చూసుకుంటే సపోర్ట్ తీసుకుంటుంది కానీ వెళ్ళదు పైకి. ఇది కొద్దిగా పైకి వెళ్ళిద్ది, మళ్ళీ ఇలా బ్రేక్ అవ్వాలి డౌన్ సైడ్. ఇది ఖచ్చితంగా బ్రేక్ అయ్యేదే ఇక్కడ. కానీ మనకి ఇక్కడ ప్రీమియమ్స్ మూవ్ అవ్వట్లేదు, అది మెయిన్. ప్రీమియమ్స్ మూవ్ అవ్వాలి. ట్రేడ్ అయితే పర్ఫెక్ట్ దగ్గర మనం ట్రేడ్ తీసుకున్నాం. ఈ పుల్ బ్యాక్ వచ్చింది, కొద్దిగా హై బ్రేక్ అయింది, ఇక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, సెల్లింగ్ సైడ్ మూవ్ అవుతుంది చూడండి. కంటిన్యూ రావాలి ఇది. సో వెయిట్ చేద్దాం ఈ క్లోజింగ్ ప్రైస్ వరకన్నా దీని వరకన్నా. ఇక్కడ ఒకటి ఏంటంటే మనకి ప్రీవియస్ అంతకుముందు కూడా ఏదంటే ఇది చూడండి, అంతకుముందు కూడా ఏమైంది, గ్యాప్ అప్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, కంటిన్యూ పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. లో కూడా బ్రేక్ అయింది చూడండి, లో బ్రేక్ అయ్యి కన్సల్ట్ తీసుకొని కొంచెం పైకి వచ్చింది. సో ఈసారి అప్ సైడ్ వెళ్ళింది, డౌన్ సైడ్ వచ్చింది. ఇది బ్రేక్ అవ్వాలి, ఇది బ్రేక్ అయింది, కంటిన్యూ ఇక్కడ వరకు రావాలి మనకి. ఇక్కడ ఓన్లీ బ్రేక్అవుట్ ట్రేడర్స్ వస్తారు, ఎందుకంటే 500 లెవెల్ అబోవ్ మార్కెట్ ఓపెన్ అయింది చూడండి. ఇది బ్రేక్ అయింది, రెసిస్టెన్స్ బ్రేక్ అయితే బయింగ్ క్యాండిల్ వస్తే ఎవరు ర్యాండమ్ బయర్స్ వస్తారు. సో మార్కెట్ అట్లీస్ట్ ఇది బ్రేక్ అవ్వగానే ర్యాండమ్ సెల్లర్స్ కూడా వస్తారు. ఒక్కోసారి ఏంటంటే మనం ఇక్కడ నుంచి బయింగ్ కానీ తీసుకోవచ్చు, క్లోజింగ్ ప్రైస్ దగ్గర నుంచి అయినా బయింగ్ సైడ్ తీసుకోవచ్చు. ఆ లోపల ప్రాఫిట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాం. ఒక్కోసారి నెగిటివ్ ఉండొచ్చు. ప్రీమియమ్స్ మూవ్ అవ్వట్లే, 3000 మెయిన్ మనకి ప్రీమియమ్స్ మూవ్ అవ్వాలి.
సో క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. ఇప్పుడు మూవ్ అవుతున్నాయి ప్రీమియమ్స్ 5700 అలా. సో మంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, వెళ్తుంది, బ్రేక్ అవుతుంది. సో వెయిట్ చేద్దాం. మంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, అది టార్గెట్ హిట్ అయింది 11,000 16,000. వెయిట్ చేద్దాం, మనం మంచి టార్గెట్ తీసుకోవచ్చు. మనం కంటిన్యూ మూమెంట్ వచ్చిద్ది, వెళ్ళిపోతుంది. ఎగ్జిట్ అవుతాం 13,000. రిస్క్ ఎందుకు, మనం ఎగ్జిట్ అయినాం. మార్కెట్ కంటిన్యూ వెళ్ళిద్ది కంపల్సరీ. ఇక్కడ 16,000 దగ్గర ఎగ్జిట్ అవ్వాల్సింది, వెళ్ళిపోద్ది మనకి కంటిన్యూ. పర్ఫెక్ట్ ట్రేడ్ అనమాట మంది. చూసారా లైవ్లో, చూడండి. సింపుల్ ట్రేడ్ అండి మంది. ఇది మొత్తం కన్సల్టేషన్ ఏరియా. గ్యాప్ ఆఫ్ ద బ్రేక్ అయింది, ఓన్లీ బయర్స్ వస్తారు మనకి. అప్ సైడ్ మనకి సెల్లర్ స్ట్రెంత్ ఉంది మన మార్కెట్లో. సెల్లర్ మళ్ళీ ఇక్కడ మనీ పెట్టచ్చు మనకి. సో ఇమీడియట్లీ ఇక్కడే మనం నిన్నటి లెక్క అప్ సైడ్ మనం సెల్లింగ్ సైడ్ తీసుకున్నాం. నిన్న ప్రీమియమ్స్ మూవ్ అవ్వలే, మనం ఇక్కడ ఎగ్జిట్ అయినా కూడా మనకి డౌన్ సైడ్ మనం ఇక్కడ తీసుకుని ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది. అంటే చూడండి అసలు టీటర్డీగా అంత ఘనంగా ఉంది మనకి. అట్లీస్ట్ మనకి ఇక్కడ ఉంటే ప్రాఫిట్ అని చూపించాలి, నిన్న చూపిలే మనకి, లాస్లోనే చూపించింది మనకి. ఇక్కడ కూడా ఓవరాల్ లాస్ తీసి ఎగ్జిట్ అయినా. సేమ్ ట్రేడ్ మళ్ళీ ఇక్కడే పైడి తీసుకున్నాం, మంచి క్యాండిల్ ఫామ్ అయింది. ఇంక డౌన్ సైడ్ వచ్చింది. నేను ఎందుకు ఆగదు, నా తొత్తర ఆగదు కొంచెం. 13,000 ఎగ్జిట్ అయ్యా. ఫస్ట్ 16,000 చూపించింది, 13,000 ఎగ్జిట్ అయ్యా. 20,000 అనే చూపించేది మనకి, ఇక్కడ ఎగ్జిట్ అవ్వాల్సింది. సో ఎర్లీ ఎగ్జిట్ అయిపోయినాం మనం. 1:2 వచ్చేది మన టార్గెట్. మొన్నది కవర్ చేసేటోళ్ళని ఇవాళ. సో రిస్క్ ఎందుకు తీసుకోవాలి, మంత్ ఎండ్ రేపు ఒక్కరోజే ఉంది. ఆల్రెడీ ఈ మంత్ని పాజిటివ్గా క్లోజ్ చేసుకోవాలి మంచిగానే, ఒక ప్రాబిలిటీతో ఎగ్జిట్ అయ్యాడ. సో అప్ సైడ్ సెల్లర్ ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేయలేం. డౌన్ సైడ్ మనకి ఈ రెడ్ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్లో ర్యాండమ్ బయర్స్ వస్తారు. సో వాళ్ళని టార్గెట్ చేసుకుంటే ఇక్కడ ఇమీడియట్లీ ట్రేడ్ తీసుకున్నాం, ఇక్కడ ఎగ్జిట్ అయినాం. ఇక్కడ నుంచి మార్కెట్ కొంతసేపు ఒక పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ అగైన్ డౌన్ సైడ్ రావచ్చు, లేకపోతే కొంతసేపు కన్సల్ట్ అయ్యి మళ్ళీ పైకి సైడ్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఇదే అండి ఇవాళ సెల్లింగ్ సైడ్ మంది.